Romans chapter 2, verse 7. To those who by patience in well-doing seek for glory and honor and immortality, he will give eternal life. ఆయన ప్రతివానికి వాని క్రియ చొప్పున ప్రతిఫలం ఇచ్చును. ఇందా చెప్పుకున్నాం కదా, దాని కంటిన్యూషను. సత్క్రియలను ఓపికగా చేయొచ్చు, మహిమను ఘనతను అక్షయతను వెదకు వారికి నిత్య జీవమునిచ్చును. ఎవరి నిత్య జీవాన్ని ఇవ్వగలిగిన వారు? దేవుడు మాత్రమే. సత్క్రియలను ఓపికగా చేయమంటున్నాడు దేవుడు. సత్క్రియలు చేయాలంటే మనకి ఇష్టం ఉండదు. జాగ్రత్తగా మరి మనల్ని మనం పరిశీలించుకున్నట్టు మంచి కార్యాలు చేయటానికి ఓపిక ఉండదు. అదే కోప్పట్టడం, లేకపోతే కొట్టడం పిల్లల్ని, లేకపోతే ఇంకా ఏవైనా సరే అలాంటివి చేయటానికి మాత్రం ముందుకు వస్తూ ఉంటాము కోపంతో. సత్క్రియలు చేయమంటున్నాడు దేవుడు. కోపాన్ని అణుచుకో. మరి చెడ్డ కార్యాలు ఒకళ్ళ మీద ఒకళ్ళు చెప్పటం కానీ, ఒకళ్ళని తిట్టడం కానీ, మరి ఆ రకమైనవి చేయొద్దు. దేవుడు ఎలా బ్రతకమన్నారో అలా బ్రతకటానికి మనం ఏం చేయాలంటే ఓపికగా చేయాలి. సత్క్రియలను ఓపికగా చేయొచ్చు. ప్రార్థన ఎక్కువ చేయమని దేవుడు చెప్పారనుకోండి, అది చేయటానికి మనకు ఓపిక ఉండదు. మెదలకుండా కూర్చొని అన్నీ చేస్తూ ఉంటాం. టీవీలు చూడటం, సినిమాలు చూడటం, ఇంకా రకరకాలవి చూడటం. దేవుని పని మాత్రం చేయటానికి ఓపిక ఉండదు. నీళ్ళు డౌన్ చేసి ప్రేయర్ చేయాలి అని చెప్పారనుకోండి, అది కూడా మనం చేయలేము. మరి బైబిల్ చదవమని గ్రంథం చదివితే అందులో జ్ఞానం ఉంది కాబట్టి మీకు జ్ఞానం వస్తుంది అని దేవుడు చెప్పారు. అది చేయటానికి కూడా మనకి ఓపిక ఉండదు. కానీ ఇక్కడేమని వాక్యం చెప్తుందంటే సత్క్రియలను ఓపికగా చేయొచ్చు. ఇప్పుడు మనం చెప్పుకున్న విషయాలు సత్క్రియలు. అంతేగాని అబద్ధాలు చెప్తూ, కొడుతూ, తిట్టుతూ, చంపుతూ, లేకపోతే అవమానపరుస్తూ వేరే వాళ్ళని ఇలాంటివి చేయటం అనేది బ్యాడ్ యాక్టివిటీస్ అన్నమాట. అయితే దేవుడు సత్క్రియలను ఓపికగా చేయండి. అలాంటివి చేసేవారికి మహిమను ఘనతను అక్షయతను, మీరు అలాంటి మంచి పనులు చేస్తే మహిమను ఘనతను అక్షయతను వెదకువారు అవుతారు. అప్పుడు మీకు నిత్య జీవాన్ని ఇస్తాను నేను అని దేవుడు చెప్తున్నాను. కాబట్టి వాక్యం ఇచ్చిన సహోదరి సహోదరుడ, సత్క్రియలను మనం చేయటం నేర్చుకోవాలని మరి అర్థం చేసుకోవాలి మనం.